నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. మిమ్మల్ని ఇలా చూడటం, అందులోనూ చాలా ట్రెడిషనల్ గా. సో జనరలీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంటే ఒక రకమైన భావన. ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా మేము ఎక్కడ గౌరవంగా బతకలేము, మేము చదువుకోవాలన్నా ఫ్యామిలీస్ మమ్మల్ని విడిచిపెట్టేసాయి, దూరంగా అంటే గురువమ్మల దగ్గర ఉండి మేము లైఫ్ లీడ్ చేస్తున్నాం, అందుకనే ఈ బెగ్గింగ్ చేసుకుంటూ లేకపోతే ఇట్లా షాప్ ఓపెనింగ్స్ అప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఇదే మాకు ఆధారం అనే వాళ్ళే 99% కనబడుతుంటారు. ఆ 1%లో మీలాంటి సక్సెస్ స్టోరీస్ మేము చూస్తూ ఉంటాం. అది చూసినప్పుడు మాకు కూడా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మీ నుంచి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి, అందరినీ ఒకేలా ట్రీట్ చేయకూడదు అని. ఏంటి అసలు అతడు నుంచి ఆమెగా మారిన మీ లైఫ్లో స్ట్రగుల్ టు సక్సెస్ చాలా జర్నీ ఉంది, ఏంటి అసలు? బాగుంది. నేను ఇక్కడే పుట్టాను, భోగపురం. నేను చదువుకున్న నేను పుట్టిన తర్వాత 5 సంవత్సరాలకి నాలో భావన అనేది నాకు తెలిసింది. నేనేంటి, నేను అబ్బాయిని కాదు, నాలో ఫీలింగ్స్ అమ్మాయిలా ఉండేవి. చిన్నప్పటి నుంచే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మాయిలతో ఆడుకోవడం, అమ్మాయిలతో నడవడం, అమ్మాయిలాగే మాట్లాడడం, అమ్మాయిలైనా తిరగడం, ఇంకా అవి స్టార్ట్ అయ్యేటప్పటికి స్ట్రగుల్ అక్కడితో స్టార్ట్ అయింది నాకు. అట్ ఏజ్ ఆఫ్ 5 years తో స్టార్టింగ్ ఫస్ట్ నా స్ట్రగుల్కి వచ్చా. ఇంక ఇట్లాంటి వివిధ రకాల భాషోదేవనతో నన్ను చాలా బాధ పెట్టేవారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు 5th క్లాస్ ఐఎమ్ గుడ్ స్టడీ పర్సన్, నేను చాలా బాగా చదువుకునేదాన్ని. అండ్ నా 10th 2018-19లో 9.8 మై ర్యాంక్. గ్రేట్. అండ్ ఇంటర్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ ఇన్ పోస్పెట్రాగా. స్కూల్ వచ్చేసి ఇక్కడ జెడ్పీహెచ్ హై స్కూల్. ఈ స్కూల్ డేస్లో ఏంటంటే నేను 8th క్లాస్ ఎగ్జాక్ట్లీ 8th క్లాస్కి వచ్చేసరికి మాకు బయాలజీ ఉండేది. మేల్ ఆర్గన్, ఫీమేల్ ఆర్గన్, XXY, YXY ఇట్లాంటి హార్మోన్స్ వల్ల మెన్ ఆన్ ఫీమేల్ మనం జెండర్ని డిసైడ్ చేస్తాం. మరి నా జెండర్ ఏంటి అనే ఆలోచన నాలో స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఫ్యూచర్లో డెఫినెట్లీ నన్ను ఒకరు ఇన్స్పైర్గా తీసుకోవాలి. అప్పటికే నేను ట్రాన్స్జెండర్గా మారాలని ఆలోచన నాలో ఉంది. బట్ అందరిలానే భిక్షాటం చేయాలని ఆలోచన నాకు ఉండేది కాదు. నేను ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి ఎవరికైనా కూడా. నన్ను చూసి 10 మంది ఇన్స్పిరేషన్ అయితే వాళ్ళు కూడా ఇంకా అందరూ ఒకేలాగా బెగ్గింగ్ చేస్తే కమ్యూనిటీకి వాల్యుబిలిటీ ఉండదు. ఎవరో ఒకరి వల్ల మార్పు చెందడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ మారండి 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 అని అంటుందే తప్ప సొసైటీ నుంచి ఎటువంటి మార్పు నాకు రాలేదు. రోడ్ అంటే వెళ్ళిపోయినా కూడా వివిధ రకాల మాటలతోని తిట్టడం లేకపోతే చేదరించుకోవడం, ఆ మాటలు మాకు చాలా అసలు బాధ అనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని మేము కంట్రోల్ చేసుకొని ఏడుస్తూ ప్రతిరోజు రాత్రి కూడా ఏడవకుండా నిద్ర పట్టేది కాదు. వరంగల్లో నాకు ఏయూలోనే సీట్ వచ్చింది అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఫ్యామిలీకి తెలియకుండా ఫస్ట్ నేను ట్రాన్స్జెండర్గా అక్కడ చేంజ్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు అట్ ఏజ్ ఆఫ్ 5 yearsలోనే అంటే చాలా మైనర్ ఏజ్. ఆ ఏజ్లో అందరి పిల్లలతో ఆడుకోవడం తప్ప ఈ పిల్లలతోనే నేను ఆడుకోవాలి, ఈ పిల్లలకి దూరంగా ఉండాలని మెచ్యూరిటీ ఉన్న వయసు కూడా కాదు. ఆ టైంలోనే అంటే టూ ఎర్లీగా మీకు తెలిసిపోయింది. అసలు ఎట్లా ఆ సమయంలో అసలు ఎలా? అది ఎట్లా అంటే ఏమని చెప్పలేము, అదొక ఫీలింగ్ అన్నమాట. అబ్బాయిలతో తిరగంటారా అంటే తిరగలేం. ఇప్పుడు స్కూలింగ్ లో కూడా కో ఎడ్యుకేషన్ అందరితో కూర్చోవాల్సి వస్తుంది. ఆ ఏజ్ లోనే అసలు కాదు, అసలు నాకే అనిపించేది అందరూ నువ్వు అబ్బాయిరా. మేల్ గా ఉండేటప్పుడు నా పేరు గణేష్. గణేష్ టు నవ్య. ఏ గణేష్ నువ్వు అటెళ్ళు కూర్చో, ఏ గణేష్ నువ్వు ఇక్కడ కూర్చో, దిస్ ఇస్ నాట్ యువర్ సీట్, ఇక్కడ నువ్వు కూర్చోకూడదు, నువ్వు అబ్బాయిలతో ఆడుకోవాలంటే. August 15కి వచ్చేసరికి స్కూల్ పర్సన్స్ కండక్ట్ అదర్ గేమ్స్ అన్నమాట. సో ఆ గేమ్స్ వచ్చేసప్పటికి ఏంటంటే నేను ఏ గేమ్ కి కట్టేదాన్ని కాదు, ఒక ఖోఖో ఒక్కదానికే కట్టేదాన్ని, చిన్న చిన్న గుంట అట్లా అలాంటి వాటికి కట్టేదాన్ని. నువ్వు ఎందుకు దీనికే కడుతున్నావు అని అంటే అప్పటికే నా హ్యాండ్స్ కానీ నా బాడీ అంతా కూడా ఒక ఫీమేల్ లానే ఉండేది. ఒక ఆర్గన్ భగవంతుడు ఇచ్చినది ఒక మేల్ అయితే నాలో ఉన్న భావం అంతా ఒక ఫీమేల్ అయిపోయింది. అప్పుడు నాకు తెలిసింది ఇది కరెక్ట్ కాదు, నేను ఇది కాదు. ఎలా ఎవరితో గుండె పగిలిపోయినంత బాధ అంటే ఆ పెయిన్ కూడా తీసుకునే ఏజ్ కాదు అది. అసలు నా 6th స్టాండర్డ్ స్టార్ట్ అయింది. చదువు మీద కన్నా సూసైడ్ మీదకి అటెంప్ట్స్ ఎక్కువ వెళ్ళిపోయేవి. మమ్మల్ని మేము గాయపరచుకుంటుందని ఎందుకు ఇలా జరుగుతుంది అసలు తలుచుకుంటే అదొక చాలా సాడ్ స్టోరీ. అసలు ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కొజ్జా చెక్క ఆడమగ నన్ను అనేది కాకుండా నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పడం, వాళ్ళు వచ్చేసి నన్ను కొట్టడం తిట్టడం చాలా జరిగేవి. మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయలేదు.
చాలా తిట్టేవారు. పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను 2 days అందులో స్టే చేశాను. షాక్ ట్రీట్మెంట్ అది నా 8th standardలో. అంటే వాళ్ళకి మీకున్న ప్రాబ్లం తెలియక ఏంటి వీడి బిహేవియర్ ఇట్లా ఉందని మెంటల్ ట్రీట్మెంట్ కోసం చెప్పాను. 8thలో నాకు ఇలా అడిగారనమాట. నేనేమన్నానంటే ఒక అమ్మాయిలా ఉండడం అంటే ఇష్టం, నేను అన్నయ్య తమ్ముడు, నేను ఇంట్లో ఆడపిల్లగా మారిపోతాను, నీకు ఆడపిల్ల అంటే ఇష్టం కదా అని అంటే, మీరు పెద్ద నేను చిన్న, అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు. అన్న మాటకి ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కొట్టడం చేయడం, పిచ్చి హాస్పిటల్కి తిప్పడం, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళడం. కళా హాస్పిటల్ వైజాగ్లో తీసుకెళ్తే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంది మీ అబ్బాయికి అని చెప్పారు. అది యాక్సెప్ట్ చేయలేక మా పేరెంట్స్ అంటే మన వైజాగ్లోనే పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు అనమాట. 2 days ఉంచితే మంచం మీదే కాళ్ళు చేతులు మంచాన్ని కట్టేసి 5 mm అంటారు అనమాట. షాక్ ట్రీట్మెంట్స్లో ఎంఎంలో కాల్స్ చేస్తాము. 5 mmలో పెడితే ఆ ఫీల్ ఎట్లా అంటే ఆ ఏజ్లో నాకు తెలీదు, ఆ పెయిన్ ఏంటో తెలీదు, ఎవరు ఎలా ఉంటారో తెలీదు, ఎందుకు ఇంత నరకం ఇచ్చాడు భగవంతుడు, నాకే ఎందుకు ఇంత బాధ ఇచ్చాడు అని చాలా కుమిలి 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 ఏడిచిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పటికి స్టిల్ నేను ఏడుస్తూనే ఉంటాను. ఎందుకు మాకు వాల్యూ లేని, ఇంత చదువుకున్నాను నేను, మెడికవర్లో చేశాను, ఏఎంజీలో చేశాను, వేదాంతాలో చేశాను, గాయత్రి యూనివర్సిటీలో చేశాను, కోవిడ్లో నా సర్వీస్ చాలా చేశాను. అప్పుడు ట్రాన్స్ నేను, బట్ అప్పుడు ఇచ్చిన వాల్యూ ఇప్పుడు ఇవ్వలేదు. అంటే అప్పుడు అవసరం కోవిడ్లో చాలా మందిని తీసుకునేవారు, అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం లేదు. అట్లా 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 నా జర్నీ స్టార్ట్ అయింది. 2 years బ్యాక్ నేను ఇంటికి వచ్చి నేను ఇలా నా స్టడీ కంప్లీట్ చేసుకొని నేను ఒక సైకలాజికల్ డాక్టర్తో మాట్లాడి మా పేరెంట్స్ని వాళ్ళకి హోమ్ థెరపీ చేయించాను అనమాట. వాళ్ళు చేంజ్ అయ్యి అప్పుడు యాక్సెప్ట్ చేశారు. సో వాళ్ళకి తెలియాలి అంటే మీ ఇంపార్టెన్స్, మీరు ఎంత గౌరవంగా బతకాలనుకుంటున్నారు, మీ వల్ల మీ కుటుంబానికి మీ ఊరికి కూడా, అంటే మీ ఊరు కూడా మిమ్మల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసిందా? లేదు, యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు చిన్న చిన్న విలేజ్లో ఎట్లా అంటే సిలంగి చీట్ అంటారు చూసారా, నేను మారగానే ఆ ఆటల పేరుతో నన్ను ఊరు నుంచి కొన్ని రోజులు దూరం పెట్టేశారు. నువ్వు ఈ ఊర్లో తిరగకూడదు, కాపలా కాసేవారు. అక్కడెక్కడంటే మీరు స్టార్ట్ అయినప్పుడు విలేజ్ లోకి వచ్చేటప్పుడు పొలిమేర ఉంటుంది, అక్కడ కాపలా కాసేవారు, ఎప్పుడు దొరుకుతానని కొట్టేయడానికి. ఇట్లాంటి వాళ్ళు ఎవరు మళ్ళీ బయట వాళ్ళు కాదు, నా రిలేషన్ వాళ్ళే. అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలు, వాళ్ళకి ఊర్లో వాళ్ళే స్టార్ట్ చేశారు. నేను ఇలా చేంజ్ అయిన తర్వాత వీళ్ళకి వచ్చేవాడు, వీళ్ళకి సిలంగలు ఉంటాయి ఊర్లోనే, అంతా ఇంత అలాగైపోద్ది ఇలాగైపోద్ది, వీళ్ళ వల్ల నష్టకారం, వీళ్ళ ప్రాస్టిట్యూటర్స్, ఊర్లోకి వస్తే వీళ్ళందరూ ప్రాస్టిట్యూషన్, వాళ్ళు కూడా అట్లానే మార్చేస్తారు ఇట్లాంటి చాలా. అసలు ఎట్లా అంటే నాకు నేను ఇలా నాకు అనిపించేది మేబీ, కానీ లేదు కొన్ని రోజులు దూరంగా ఉండాలి, నేను కూడా వెళ్ళిపోయాను. అప్పటికి నేను ఇంకా కమ్యూనిటీ ఎవరితో కలవలేదు. నా ఫస్ట్ పేరు మెన్షన్ చేస్తున్నాను, శ్రావ్య, షీఈ్ ఆల్సో ట్రాన్స్జెండర్. తను తీసుకుంది. తినే టైంలో కూడా నాకు కష్టం అయిపోతుంది. వన్ డే నేను బస్ స్టేషన్లో పడుకునేటప్పుడు తను వచ్చింది, తీసుకున్నారు, ఇంటికి తీసుకెళ్ళి ఫుడ్ పెడితే నా పరిస్థితి చెప్పాను. ఇంటికి వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళ ఈరోజు నేను ఇలా తిరుగుతున్నాను. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు కమ్యూనిటీ అయినా కూడా వాళ్ళ కమ్యూనిటీలో ఉండేవారు కాదు, వాళ్ళ కమ్యూనిటీలో కొంచెం దూరం పెట్టారు. మాలోను కూడా కొంచెం కమ్యూనిటీలో కలపడం, దూరం పెట్టడం కూడా బహిష్కరణ లాంటివి జరుగుతాయి. చిన్న చిన్న తప్పులు, ఇప్పుడు మీరే అన్నారు కదా, చిన్న చిన్న తప్పుల వల్ల అందరినీ అనేస్తున్నారు అనేసి, అట్లాంటి చిన్న చిన్న తప్పులకి అలాంటి వాళ్ళు బహిష్కరిస్తారు. ఇంకా నేను వాళ్ళతో ఉండక సాయి గురు అని మన డిప్యూటీ సీఎం గారితో మొన్న మాట్లాడిన మా సాయి గురు గారు మా కోసం జాబ్ కోసం మాట్లాడారు. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. తను చాలా ఫేస్ చేశారు నా వల్ల. నా ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది, సొసైటీలో మాట్లాడడం జరిగింది, నా హాస్పిటల్కి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇంతటికి అందరూ ఇన్ని హాస్పిటల్స్ లో వర్క్ చేశాను అంటున్నారు, ఇంతటికి నవ్య ఏం చేస్తున్నారు అనేది అందరికి డౌట్ రైజ్ అవుతుంది. నవ్య ఏం చేస్తారు అని అంటే, నేను చదివింది నా ఇంటర్ ఫస్ట్ ఇయర్తో ఆపేశాను. జెన్యున్గా నా స్టడీ నేను చెప్తున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్తో ఆపేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్తో ఆపేసిన తర్వాత అంటే అక్కడికి ఆపడానికి కూడా కారణం ఏంటంటే, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది. పోస్ట్పేటరాగా SVSL కాలేజ్ నాది, ఫ్రీ సీట్ వచ్చింది కాలేజ్లోనే. ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళేదాన్ని. కూర్చునేసరికి ఒరే కొజ్జోడు వచ్చి కూర్చున్నాడు రా, ఒరే తేడా వాడు వచ్చి కూర్చున్నాడు అనేసరికి నేను ఏంటంటే, క్లాస్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, మామిడి తోటలో కూర్చొని బోర్డు కాసి నేను క్లాస్కి వెళ్ళేదానికి భయంతో మామిడి తోటలో కూర్చొని నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. అలా చదువుకొని ఆ కాలేజ్ కూడా ఇర్రెగ్యులారిటీయే, భయం ఏం జరుగుతుందో ఏంటా అనేసి. అక్కడ అయిపోయిన తర్వాత నేను వైజాగ్ వచ్చి మా గురువు చదివాను. నేను MLT, ప్రెసెంట్ అయితే MLT OT టెక్నీషియన్ చేశాను. దాన్ని QRతో అసిస్టెంట్ సర్జన్స్ అని అంటారు అనమాట.
అట్లా ఏంటంటే ఇప్పుడు నేను ఎంఎల్టీ అసిస్టెంట్స్ ఏవైతే చేశానో, ఓటీ అసిస్టెంట్స్ ఏదైతే చేశానో, ఫస్ట్ నేను ఏఎంజీలో జాయిన్ అయ్యాను. మన ఈనాడు లోపలికి అక్కడే నా కోచింగ్ కూడా అయింది, అక్కడే నేను జాయిన్ అయ్యాను. అప్పటికి నేను ట్రాన్స్జెండర్ అనమాట. ఇలానే టాప్ లెగ్గిన్స్ వీటితో వెళ్ళేదాన్ని. అట్స్ కోవిడ్ టైం, స్టార్టింగ్ కోవిడ్ టైం. అప్పుడు చాలా అవసరం స్టాఫ్ అవసరం. భయం, స్టాఫ్ కూడా చాలా మంది భయపడిపోయేవారు, అందరూ చేయడానికి అసలు బయట ముందుకు వచ్చేవారు కాదు. అప్పుడు నాకు పర్ డే 1000. మీరేంటో ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఆపర్చునిటీ వచ్చింది. అక్కడతో నాకు బాగా హెల్ప్ చేసిన డాక్టర్ వచ్చేసి డాక్టర్ సుధా మాలిని గారు, గైనకాలజీ డిపార్ట్మెంట్. ఆవిడ నన్ను దగ్గరికి తీసుకోవడం, ఆవిడ నా కేసెస్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం, అక్కడ నాకు అవగాహన వచ్చింది. ఓహో, నేను చదువుకున్న చదువుకి అది కాదు ఇది అని. తర్వాత మెల్లమెల్లగా కేసెస్కి అసిస్టెన్సీ చేయడం, నార్మల్ లేబర్స్, అపెన్సైటిస్ కేసెస్, ఎల్ఎస్సిఎస్ అంటే సిజీరియన్స్ అనమాట, సి సెక్షన్స్ అంటారు. ట్యూబాక్టమీ వచ్చేసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్, హిస్ట్రాక్టమీస్ పూర్తిగా ఏదైతే గర్భసంచి ఉంటుందో రిమూవ్ చేసేస్తాం అనమాట. దాని తర్వాత ఆర్థోపెడిక్ రాంబాబు గారు అక్కడ నేను కంప్లీట్ చేసుకొని, ఒక్కటే కాదు అన్ని నేర్చుకోవాలి. నేను ట్రాన్స్ అవ్వచ్చు, బట్ ఒక స్టెప్ స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటే గనుక ఖచ్చితంగా మన నీడ్ ఎదగాలి, అన్ని నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ తో అక్కడ బ్రేక్ ఇచ్చేసి ఒక్కొక్క సర్జన్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను. అక్కడ సుధామాలిని గారు, ఆవిడకి ఎక్కడున్నా కూడా నేను చాలా మంచిగా రుణపడి ఉండిపోయాను. అక్కడి నుంచి రాంబాబు గారు అమ్మ హాస్పిటల్ మన వెంకోజీపాలెం, అక్కడ చేసేదాన్ని. టీకేఆర్, టీహెచ్ఆర్, టోటల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్స్, పెద్ద కేసెస్, బ్రెయిన్ ట్యూమర్స్, పెద్ద అక్కడ బాగా నేర్చుకున్నాను. డెంటల్ కేసెస్ నేర్చుకున్నాను. ఆ స్కిల్ పట్టుకొని వచ్చి మెడికల్ లో జాయిన్ అయ్యాను. మెడికవర్ లో అది కోవిడ్ టైం. కోవిడ్ టైంలోనే, కోవిడ్ లో కూడా ఆపరేషన్స్ అయ్యాయి, బట్ బాగా స్టెరైల్డ్ గా అయ్యాయి. కోవిడ్ టైంలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి వచ్చి లేదు ఇలా తిరగకూడదు, స్టాండర్డ్ గా ఒక హాస్పిటల్ తిరగాలని రెజ్యూమ్ పట్టుకొని తిరుగుతుంటే, ఒక్కొక్క హాస్పిటల్ మెట్టెక్కుతుంటే కొన్ని హాస్పిటల్ అని కమిట్మెంట్ అడిగారు. నువ్వు ట్రాన్సా, నీకు ఏముంది, బట్లిప్పి అన్ని కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అది వైజాగ్ లోనే ఉన్నాయి, కార్షెడ్ లో ఉంది. నేను మెన్షన్ చేయలేకపోతున్నాను, రేపొద్దు నా ఫ్యూచర్కి అది ఏదైనా జరగచ్చు. కార్షెడ్లో ఒక హాస్పిటల్ ఉంది, వెంకోజీపాలెంలో ఒకటి ఉంది. 2 హాస్పిటల్లో కూడా చాలా వల్గర్గా మాట్లాడారు. అట్లా అంటే అసలు ఇంత ఎవరో ట్రాన్స్జెండర్ ఓపెన్ చేశారు అని అందరినీ అనేస్తున్నారు. నేను క్వశ్చన్ ఎప్పటి నుంచో సొసైటీని చేద్దాం అనుకుంటున్నాను. 6 సంవత్సరాల పాపను ఒక అబ్బాయి రేప్ చేసినప్పుడు అందరూ అబ్బాయిలు రేపిస్తాను అంటున్నారా? లేకపోతే 66 మోసలావిని రేపు చేసినప్పుడు శిక్షించాలి అంటున్నా. అందరినీ ఎందుకు అనేస్తారు? నేను సొసైటీకి చెప్పగలిగేది ఒక్కటే, మాలోని ట్రాన్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్గా బతికే వాళ్ళు కూడా ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు. దానికి మీరు అందరినీ ముద్దర్లు వేసేసి వెళ్తుంటే, రీసెంట్లీగానే నేను తగరపల్స్లోని నడుస్తూ వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చేసి దారుణం, ఇవి తెలుసా, రోడ్డు మీద వెళ్ళిపోతున్న దాన్ని. అట్లాంటి మా మీద రేపులు కూడా జరిగితే ఆనందపురం పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు అని ఒక ఎట్టకారంతో మాట్లాడారు. ఇంకా స్టేషన్ లోపలికి కూడా వెళ్ళలేదు నేను. ఆ ఇన్సల్ట్తో వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. 15 days నేను విజయనగరం మహారాజా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. రికవర్ అయిన తర్వాత మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు, నీకు ఏదైనా జరిగితే మాతో చెప్పాలని అంటే అసలు నేను సొసైటీని క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత చాలా చేంజ్ చేశారు. ఒకనొకప్పుడు ఫ్యూచర్ అలాగ ఉండేది ఏంటంటే, మాకు నడు రోడ్డు మీద వెళ్ళిపోయి నేను జరిగేది కాదు. నేను చాలా అన్నీ ఫేస్ చేశాను, ఆల్మోస్ట్ నరకం, చావు కూడా బాగా ఫేస్ చేశాను. నాకు వయసు అంటూ కూడా ఏటో తెలియని టైంలో నా ట్రాన్స్లేషన్ అయింది. మేల్ టు చాలా జనరల్గా మేల్ నుంచి ఫిమేల్కి వెళ్ళటం అనేది చూసే వాళ్ళకి ఒక మనిషిలో ఉన్న మార్పే అనుకుంటారు, కానీ ఒక పునర్జన్మ అని. ఎందుకంటే మేము చాలా వరకు మీ ట్రాన్స్జెండర్ ఉమెన్స్తో వాళ్ళ పెయిన్, వాళ్ళ లవ్ స్టోరీ, మేడం మీరు అనుకుంటున్నట్టు మమ్మల్ని ఆకతాయిగా చూసే వాళ్ళు ఉంటారు, కానీ మేము కొంతమందికే కనెక్ట్ అవుతాం. మాకు ప్రేమ, ఆప్యాయత, ఎమోషన్స్ ఉంటాయి, అవి ఎవరు తెలుసుకోలేరు. మమ్మల్ని ఒక రకంగా వీళ్ళేంటంటే మనుషుల్లా ఉంటారు, కానీ వీళ్ళకి ఏమీ ఫీలింగ్స్ ఉండవు అని అనుకుంటారు, కానీ మాకు అన్నీ ఉంటాయి అంటూ మీరు ఇందాక చెప్పిన సాయితోని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆమె తన లవ్ స్టోరీ చెప్పినప్పుడు నాకు లిటర్లీ టీయర్స్ ఒకటే. ఆ ఇంటర్వ్యూ అంతా ఆమె నిజంగా వీళ్ళు ఎంత కమిట్మెంట్గా ఉంటారా అని. బట్ ఇట్లా ఉన్నాము అని తెలిసి కూడా మిమ్మల్ని కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. అది నిజంగా ఫెయిర్గానే వస్తారా, లేకపోతే మీ దగ్గర ఉన్న సంపాదన వల్ల వస్తారా? అందరు అబ్బాయిలు ఒకలాగే ఉన్నారని నేను ఈ రోజు క్వశ్చన్ చేయను. డబ్బు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో
అమ్మాయిల దగ్గర మోసపోవడం వేస్ట్ అనుకొని మమ్మల్ని మోసం చేయడానికి మా దగ్గరికి వస్తారు. ఒకటి డబ్బుకి, రెండు సుఖానికి, వీటికే వస్తారు. ఫేర్గా అయితే నా దగ్గర ఉన్నారు నా పర్సన్. తన్నేం నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. నేను తన్ని పిలిచేది చిన్ను. లైఫ్లో నాకు చాలా బెస్ట్ పర్సన్. నేను చాలా నా ఫ్యామిలీ దగ్గర నుంచి చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్, ఇన్ మై హస్బెండ్. గ్రేట్ మా. ఇలా కాదు, ఏ రోజు తను నన్ను ఒక ట్రాన్స్లో చూడలేదు, అమ్మాయిలానే చూశాడు. తన వల్ల చాలా ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. 5 years నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అంటే నేను అది కాదు, ఇది 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 అని సొసైటీకి, ఫ్యామిలీకి చెప్పేయడానికి మీరు చేసిన ప్రయత్నంలోనే మీరు చాలా నలిగిపోయారు. ఒక పర్సన్ వచ్చి నిన్నుగానే నేను చూస్తున్నాను నవ్య అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు కూడా ఒక లవ్ ఉంది నాకు. నా సొంత మేనమామ కొడుకు అన్నమాట. ఫేస్ చేశాను, చాలా నరకం అనుభవించాను. కొట్టేవాడు, తిట్టేవాడు. అది తెలిసి తెలియని అంటే అది ఇష్టం. నేను లవ్ చేయలేదు తనని టార్చర్ చేసేవాడు. చిన్నప్పటి నుంచి నాకు క్రష్ అన్నమాట. ఇప్పుడు నేను ఎవరినైతే గర్వంగా పెళ్లి చేసుకున్నానో తను నా చిన్నప్పటి నుంచి క్రష్. తను చూసి పెరిగాను, తను చూసి నాకు ఇష్టం. తను చాలా క్రష్ అన్నమాట. అసలు యాక్చువల్లీ తను నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తున్నాను అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. మా విలేజ్కి అదే ఫస్ట్ టైం నేను మా ఇంట్లో ఒప్పించుకున్నాను. ఒప్పించుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇదే శారీ, బ్లాక్ కాకపోతే వన్ శారీ. వచ్చిన తర్వాత ఒక పండుగలో తను నన్ను చూసి ఒప్పుకున్నాడు. అంటే తను నాతో చెప్పలేదు. అప్పుడు నేను జాబ్ కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. నాకు సర్జరీ అయిన టైంలోని ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని. నేను ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు తను వచ్చి నువ్వు ఇలా గెంతడం నాకు నచ్చలేదు, ఇలా నువ్వు ఆడడం నాకు నచ్చలేదు, నేను చూడలేకపోతున్నాను, వేరే వాళ్ళతో నువ్వు గెంతడం అని అంటే ఓకే. నేను అసలు ఆల్రెడీ ఫేస్ చేశాను కదా, ఈడు ఇలానే ఉంటాడేమో, ఎందుకు వచ్చింది మనకి సెట్ అప్పుడు నాకు కొత్తగా సర్జరీ అవ్వడం అనిపించి ఇంక టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న టైంలో తన నా దగ్గరికి రావడం, మాట్లాడడం. తన సొంత ఊర్లోనే గర్వంగా తిప్పుతాడు, గర్వంగా పరిచయం చేస్తాడు. పోలీస్ ఎక్కడ భయపడ్డు. చెప్తున్నాను కదా, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్, ఇన్ మై హస్బెండ్. తను ప్రెసెంట్ మొన్నటి వరకు నేవీస్లో చేసేవాడు. అంతేనా? అంత గర్వంగా తాలిబొట్టు? డెఫినెట్లీ. కొంతమంది వేసుకోవడానికి ఇబ్బంది పడతారు, నేను ఎప్పుడు వేసుకోవడానికి ఇబ్బంది పడి. నన్ను వదుటిన 24/7 కుంకుమ ఉంటుంది, నా మెదలో తాళి ఉంటుంది, నా కాళ్ళకి మెట్లు ఎప్పుడు ఉంటాయి. వెరీ నైస్. నేను 7 ఊర్లకు ఒక ఆడపిల్లని ఇక్కడ ట్రాన్స్గా. అందరూ ఆడపడుచులా చూస్తారు. మా ఊరు అమ్మవారికి పసుపు కుంకలు ఎప్పుడు నేనే ఒకప్పుడు వెలివేసిన ఊరు ఇప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేసి అమ్మవారిలా చూస్తుంది. ప్రతి పండక్కి కూడా అమ్మవారు నా ఒంటి మీదకి రావడం, మంచి అందరికి కష్టాలు సుఖాలు చెప్పడం, ఇట్లా అన్నమాట. మా ఊరికి ఒక మంచి పేరు ప్రత్యేకతలు తెచ్చాను. ఏది ఊరైతే నన్ను వెలేసి వెనక్కి పంపించింది అదే ఊర్లోకి నేను గర్వంగా తిరుగుతున్నాను ఈ రోజు ఒక ఆడపిల్లలని. దానికి కారణం కూడా మా హస్బెండే. తను అంటే మా నాన్న వాళ్ళు ఎట్లా అంటే విలేజ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ మైండ్ సెట్లు అప్పటికి ఇప్పుడు ఒకలానే ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళు మారలేదు. ఇప్పుడు అంటే హార్ట్ఫుల్ గా యాక్సెప్టెన్సీ లేదా మిమ్మల్ని? అమ్మ ఒక్కలే హార్ట్ఫుల్ యాక్సెప్టెన్స్. ఏంటి అమ్మ అనేటప్పటికి ఎక్కువగా ఇలా కుటుంబ పరిస్థితుల్లో ఎక్కువ బాధ్యత అమ్మ రోల్ ఉంటుంది. అయ్యో నా కొడుకు ఇలా అన్నప్పుడు ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటి, మా కోసం కడుపు మార్చుకుని బతికిన రోజులు ఉన్నాయి. నా కోసం చాలా మాటలు పడ్డదు. రే నీ కొడుకు ఇలా అంటే వదిలే 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 అంటే తను చనిపోవడానికి కూడా సిద్ధమైంది నా వల్ల. ఎందుకు నా వల్ల చనిపోవాలి? లేదు అమ్మ, నీకు నేను ఏదే రోజు మంచి పేరు తీసుకొస్తాను అని ఈరోజు మా అమ్మ గర్వంగా నా కూతురు పలానా జాబ్ చేస్తుంది, పలానా చదువుకుంది, నా కూతురు ఇది. ఏ వస్తువులైతే మా అమ్మ చుట్టూ చూసి బాధపడిందో అదే వస్తువులు ఇప్పుడు గర్వంగా వేసుకొని తిరుగుతుంది. అదే చీర కట్టకుండా తిరుగుతుంది. గర్వం మా అమ్మకి. ఇప్పుడు మేము ఇంటర్వ్యూకి ఫస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ అమ్మగారు రిసీవింగ్ చాలా బాగుంది. జనరల్ గా వద్దమ్మా అని అలా అంటూ ఉంటారు, కానీ ఏదో సాధించింది నా కూతురు. ఇప్పుడు కొడుకు కాస్త కూతురు సాధించినటువంటి అమ్మాయిగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. రీసెంట్లీగానే నేను రోటరీ క్లబ్ వాళ్ళ కోసం మాట్లాడాను, ప్రజాశక్తి న్యూస్ ఛానల్. వాళ్ళని కూడా మా అమ్మ చాలా రిసీవింగ్ బాగా చేసుకున్నారు. వేణుగోపాల్ గారు, TV9 వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళ దగ్గర కూడా నేను నా దగ్గర ఉన్నాయి ఒక 2-3 ఇంటర్వ్యూస్. అవి అంతగా వైరల్ అవ్వలేదు. కారణం ట్రాన్స్జెండర్ అని ఇవ్వడం వల్ల. మెయిన్ నాకు ఇంపార్టెన్స్ ఇస్తే మేబీ నేను మన ట్రాన్స్జెండర్ డాక్టర్ కూడా ఉన్నారు వైజాగ్లో, మిత్ర. షీఈ్ మై ఫ్రెండ్. మేము ఇదే ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ అయింది తను. తనతో నేను మాట్లాడుతాను, కలుస్తాను, తిరుగుతాం.
అండ్ రాథోడ్ ఉన్నారు హైదరాబాద్లో డాక్టర్, ఆవిడ కూడా నాకు తెలుసు, ఆవిడ కూడా పరిచయం ఉంది. ఉన్నా కూడా అలానే వాళ్ళకి ఎదిగడానికి మనీ ఉంది, నేను ఎదగలేక మనీతో ఆగిపోయాను కిందకి. సో అదే డిస్క్రిమినేషన్ కొంచెం తగ్గితే బాగుండు. ఇప్పుడు మరి డిప్యూటీ సీఎం గారు మాకు చాలా అవకాశాలు ఇస్తున్నారు. మేబీ మొన్న మా గురి వెళ్ళి అతనితో మాట్లాడడం జరిగింది. మేబీ నా ఫ్యూచర్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే చాలా వర్కౌట్. సో మిమ్మల్ని ఇలా చూస్తూ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీ కమ్యూనిటీలో, మీ సొసైటీలో నెంబర్ ఆఫ్ పీపుల్తో మేము ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. సో బిఫోర్ ఆఫ్టర్ అనేటప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళు మారిన తర్వాత ఈ స్ట్రగుల్సే ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు చెప్తున్న సక్సెస్లో చాలా ఇన్స్పిరేషన్ ఉంది. సో ఫస్ట్ ఊరు యాక్సెప్ట్ చేయాలంటే ముందు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి. సో ముందు మన పేరెంట్స్ ఇచ్చే ధైర్యంతోనే మనం ఏదైనా స్టెప్ ఇన్ వేయగలం. సో మీరు